మాజీ సీఎం జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి సెటైర్లు వేశారు. జగన్ మావిగన్ ప్రతిపాదనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. మావిగన్ ప్రతిపాదనను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అమరావతి ఎవరిపైనా అప్పు పెట్టదని, అది రాష్ట్రానికి ఆర్థిక శక్తిగా మారుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు మంత్రి పార్థసారథి. బుద్ధి మార్చుకుంటున్నట్టున్నారులే అని ప్రజలు అనుకున్నారు. కానీ ఈరోజు ఏదో మావిగన్ అని చెప్పేసి మనందరం కూడా ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తుగ్లక్ అని పేరు విన్నాం తప్పితే తుగ్లక్ చేష్టలు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా చూడాల. కానీ ఈ తరానికి ఆ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ఆలోచన కానీ బాధ్యత కానీ ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఎంతసేపు తను చెప్పిన దానినే ప్రజలు ఆమోదించాలి, కార్యకర్తలు ఆమోదించాలి అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన తప్పితే నువ్వు చేసే ఆలోచనలో తప్పు ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించుకుంటారా అని చెప్పేసి నేను